అత్యంత విలువైన వస్తువు ఉందనుకోండి, మనం ఏం చేస్తాము? ఇంట్లో లోపలి రూమ్లో మూల కార్నర్లో ఉన్న ఒక బీరువాలో, ఆ బీరువాలో ఉన్న లాకర్లో మళ్ళీ సైడ్ లాకర్లో ఒక డబ్బాలో డబ్బా అందులో పెట్టి మళ్ళీ ఆ డబ్బాలకు మంచిగా ఏదో బట్టతో మూటగట్టి దాన్ని లోపల ఉన్న ఆ యొక్క కార్నర్లో పెట్టి అది కనిపించకుండా మళ్ళీ దానిపైన బట్టలు పెట్టి ఎంత జాగ్రత్తగా దాచుకుంటాం కదా. అదే కొంచెం మామూలు ఉందనుకోండి, లోపల లాకర్లో పెడతాం. ఇంకా కొంచెం మామూలుది ఉంటే మామూలు లాకర్లో పెడతాం. ఇంకా కొంచెం మామూలుది ఉంటే బీరువాలో ఉన్న ఏదో ఒక అరలో పెట్టేస్తాం. ఇంకా మామూలుది ఉంటే బీరువా బయట ఉన్నటువంటి అలా అరలో పెట్టేస్తాం. ఇంకా మామూలుది ఉంటే బెడ్రూమ్లో నుంచి బయట ఇంకేదో రూమ్లో పెట్టేస్తాం. ఇంకా మామూలుది ఉంటే లివింగ్ హాల్లో తీసుకొచ్చి పెట్టేస్తాం. ఇంకా మామూలుది ఉంటే బయట సిట్అవుట్లో తెచ్చి పెట్టేస్తాం. ఇంకా మామూలుది ఉంటే ఇంటి బయట కాంపౌండ్లో పెట్టేస్తాం. ఇంకా మామూలుది ఉంటే చెత్త బుట్టలో వేసేస్తాం. ఇంకా మామూలుది ఉంటే ఆ చెత్త బుట్టను కూడా బయట మున్సిపాలిటీ వాహనంలో పడేస్తాం. భగవంతుడు కూడా నీవు ఎంతటి విలువైన వాడవో గమనిస్తాడు. నీవు ఎంతటి విలువైన వాడవో, ఇది విలువైన వస్తువా కాదా, ఇది నాకు అవసరమా లేదా, భగవంతుడు పరికించి చూస్తాడు. తనకు ఇది అవసరమైన వస్తువు అనుకుంటేనే నీకు అవసరమైన వస్తువును నీవు ఎలా జాగ్రత్తగా దాచుకుంటావో, భగవంతుడు కూడా వీడు నాకు అవసరం అనుకుంటే అంతే జాగ్రత్తగా దాచుకుంటాడు. తాను కను రెప్పగా నిన్ను కాపాడుతాడు. ఇక నీవు అవసరం లేదనుకున్న నాడు ఎట్లా అయితే మనం పనికిరాని వస్తువును బయట పారివేశామో నిన్ను కూడా ఎత్తి పారివేస్తాడు. అంటే నీలో ఉన్న ఊపిరిని తీసేస్తాడు. దిస్ ఈజ్ ద వేస్ట్ ఐటమ్. దీంతో మనకు పని లేదు. ఏం డ్యూటీ ఇచ్చినానో ఆ డ్యూటీ చేయడం లేదు. వీడు ఇంకా వేరే ధ్యాసలోనే ఉన్నాడు. నేను ఎందుకొరకు పంపించినానో కనీసం దాని మీద వీడికి దృష్టి లేదు. కాబట్టి నేను ఏ దాని కొరకు అపాయింట్ చేసుకున్నానో ఈ ఎంప్లాయ్ ఆ పని చేయడం లేదు. కాబట్టి యజమాని అయిన భగవంతుడు ఎంప్లాయ్ అయిన మనల్ని ఏం చేసేస్తాడు? తొలగించేస్తాడు. అవసరం లేదు. ఈ పనికి మాలిన వస్తువును, నిరుపయోగమైన వస్తువు నాకెందుకులే అని పరమాత్ముడు అనుకుంటాడు, మనం అనుకున్నట్టుగా. కాబట్టి మనము విలువైన వస్తువా కాదా అనేది ఎవరు నిర్ణయిస్తారండి? భగవంతుడు నిర్ణయిస్తాడు. కాబట్టి ఆ భగవంతుని దృష్టిలో మనము విలువైనటువంటి వాళ్ళము అనేది ఆయన బుక్కులో, ఆయన రిజిస్టర్లో మన పేరు ఎక్కాలి అంటే మనం ఏం చేయాలా? ధర్మ సాధన చేయాలి.